మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. భార్య పేర్లు అవుతున్నారు, 7 నెలల కూతురు పేర్లు అవుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు. నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేం ఉంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పులేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు
ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడరు. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనలు మనం వచ్చే మాటలు. ఇంట్లో ఉండొద్దు అని అండు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి. అది నేను 100 ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకే ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడు గురించి చెప్పారు. రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఆదరించున్నారు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దట్. అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీడియాని నేను తప్పు పట్టట్లేదు అండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్, ఐ నెవర్ సెడ్ దట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్. 90%, 95% వాళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. సి, ఐ హ్యావ్ అ ఫాదర్. ఓకే, హీ 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. ఒక కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్. విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు. మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మొదటికి వస్తున్నది. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? I wish I knew I had an answer for that. దానికి జవాబు ఉంటే ఆస్తుల వివాహమా? I wish I had an answer for it. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. రోజు తాగి వచ్చేసి బాగా గొడవ చేస్తున్నావు నువ్వు. ఎవరు వినయ్ కూడా ఆయన మన కోసం వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు. లేదు, అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేంజ్ చేసుకోలేదు.